డైలీ టేస్ట్ ది డైలీ. మామూలుగా స్టార్ హీరోల సినిమాల కంటెంట్ బయటికి ఇవ్వడానికి చాలా ఆలోచిస్తూ ఉంటారు మేకర్స్. కానీ రాజా సాబ్ అలా కాదు. మారుతి అండ్ టీం ఆలోచిస్తున్న విధానం డిఫరెంట్గా ఉంది. ఇప్పటికే సినిమా నుంచి 15 నిమిషాల కంటెంట్ ఇచ్చారు. తాజాగా మరో 3 నిమిషాల ట్రైలర్ వచ్చేసింది. మరి ఇదెలా ఉంది? ఈ ట్రైలర్లో సర్ప్రైజ్లేంటి? ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ హారర్ ఫాంటసీ రాజా సాబ్ న్యూ ట్రైలర్ విడుదలైంది. చాలా ఏళ్ల తర్వాత వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. 3 నిమిషాల 12 సెకండ్లతో వచ్చిన ఈ ట్రైలర్లో సంజయ్ దత్ క్యారెక్టర్ ఎక్కువగా రివీల్ చేశారు. విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా రాజా సాబ్ విడుదల కానుంది. మిరాయి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న సినిమా ఇది. ఇందులోనూ VFX అదిరిపోయింది. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో వచ్చిన విజువల్స్ పీక్స్ లో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ట్రైలర్ తో రాజాసాబ్ పై అంచనాలు డబుల్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే రాజాసాబ్ నుంచి 2 నిమిషాల టీజర్, 3.5 నిమిషాల ట్రైలర్ వచ్చాయి. అందులో ఎక్కువగా కామెడీతో పాటు విజువల్స్ పై ఫోకస్ చేసిన మారుతి ఈసారి న్యూ ట్రైలర్ లో మాత్రం మొత్తం కథపైనే ఫోకస్ పెట్టారు. అసలు మా సినిమా నుంచి మీరేం ఊహించి రావచ్చు అనేది ఇందులో చూపించారు మారుతి. గత ట్రైలర్స్ తో పోలిస్తే ఇది భిన్నంగా ఉంది. రాజాసాబ్ ఫోకస్ తెలుగు కంటే ఎక్కువగా హిందీపైనే ఉంది. అక్కడి నుంచి 300 కోట్లు టార్గెట్ గా పెట్టుకున్నారు మేకర్స్. ట్రైలర్స్ బాగుండడంతో వాళ్ల ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఉంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ వేడుక పూర్తయింది. మరో కలర్ఫుల్ సాంగ్ జనవరి 1st వీక్ లో రానుంది. మొత్తానికి ట్రైలర్ లో ప్రభాస్ చెప్పినట్లు రాజాసాబ్ టైం స్టార్ట్ అయిపోయింది.